సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆ సెగ్మెంట్ వాళ్ళకు ఇచ్చినంత రెస్పెక్ట్ కానీ ఇచ్చినంత విలువలు కానీ పోసాని కృష్ణమురళి గారికి ఇవ్వట్లేదు. అందుకనే ఇండైరెక్ట్ గా వాళ్ళని విమర్శించకుండా ఈవెన్ ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్నాగా ఏ స్క్రిప్ట్ ఇస్తే ఎంత పవన్ కళ్యాణ్ మీద కానీ ఇంకొకరి మీద ఎలా పడితే అలా తిట్టిన ఆ పాయింట్ మళ్ళీ చెప్పండి. స్క్రిప్ట్ ఇస్తే ఎస్ స్క్రిప్ట్ ఇవ్వకుండా అన్నది కాన్సెప్ట్ ఉంటుంది. స్క్రిప్ట్ ఇస్తే ఉండండి. కళ్యాణ్ గారి మీద ఎలా పడితే అలా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఇలా సైలెంట్ గా బయటకు రావడానికి కారణం అదే. వాళ్ళకి ఇచ్చినంత గౌరవం మర్యాద అనేది నాకు దక్కట్లేదు అనే విధంగా వాళ్ళు పోసాని కృష్ణమురళి గారు బయటకు రావడం జరిగింది సైలెంట్ గాని. ఒక ఆరోపణలు ఉంది పోసాని కృష్ణమురళి గారు, అది నిజమైన సార్? వైఎస్ఆర్సీపీ నిజంగా అలా చేసిందంటారా? మీరు నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు మీరు ఇటు కూర్చోండి సార్, అక్కడ నేను ప్రశ్నించి కూర్చుంటాను. ఎందుకంటే అంతంత ప్రశ్నిస్తున్నారు కదా మీరు. సార్ అక్కడే మీకు ఆన్సర్ క్వశ్చన్ మీ దగ్గరే ఉంది. స్క్రిప్ట్ ఇస్తే నీ ఇంగిత జ్ఞానం ఏమైంది? ఆయన చిన్న మనిషి కాదు కదా సార్, రీసెర్చ్ స్కాలర్ అయినా. పోసాని కృష్ణమురళి గారు అనే వ్యక్తి ఒక రీసెర్చ్ స్కాలర్. ఏపారాలు, ఇంగిత జ్ఞానం, బుద్ధి జ్ఞానం ఇవేం ఉండవా? నీకు స్క్రిప్ట్ ఇస్తారు సార్, నన్నే తిట్టమని ఇస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, వీడెవడు, వీడికి ఏముంది? ఆ ఇంగిత జ్ఞానం ఏపార జ్ఞానం లేకుండా ఆ మాటలు మాట్లాడేటంటేనే ఎక్స్క్యూజ్ మీ పక్కెళ్ళి ఆడుకో అని చెప్పాలి. రెండోది, యాస్పిరేషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. పనికిమాలిన పనులు చేసి యాస్పిరేషన్స్ జస్టిఫై చేసుకుంటాం అంటే అది ఇంకా తప్పు. మూడోది, ఎందుకు మనం అలా ప్రవర్తిస్తున్నాం అన్నది నీకు నువ్వు తెలియకుండా వెనకాల వాడు పంపు కొడితే నువ్వు గాలి బొంగల పైకి వెళ్ళిపోతానంటే సూది పెట్టి పొడిచేవాడు రెడీగా ఉంటాడు. వెళ్ళమంటావు. మాట్లాడిన దానికి కట్టుబడి లేనప్పుడు, ప్రధాని గారు చూడండి, ఆ టెన్యూర్లో సక్సెస్ రేషియోస్. పృథ్వీ ఆయన వచ్చాడు, ఏదో పని చేశాడు, అమ్మయ్య పదవి వచ్చింది అనుకున్న దగ్గర పిచ్చి పని చేశాడు, పక్క తీశారు. మీరు అందరినీ కాన్సెప్ట్ చూడండి. ఆలి అంటే ముట్టకుండా ఉండి ముట్టించుకున్న తర్వాత వచ్చి తన పని తను చేసుకుంటున్నాడు. సో ఇలా టచ్ మీ నాట్ గేమ్లో ఆడుకుంటూ సర్వైవల్ పొలిటిక్స్లో ఉంటాయి అంటే నెక్కాసైన లీడర్లు జీవితాలు పణంగా పెట్టి ఆస్తులు తగలబెట్టుకుని జీవితాలు నిలబడిన వాళ్ళని కన్సిడరేషన్ లేకపోతే ఏమవుతుంది? ఇలాగే ఉంటుంది. తాత్కాలికంగా పార్టీకి ఏదో అన్న దగ్గర కాకుండా శాశ్వతంగా ప్రయోజనాలు ఆశించి చేసే వాళ్ళకి దృష్టిలో లేకుండా ఇలాంటి జుజుబీ బ్యాచ్ గారిని ఎంటర్టైన్ చేసుకుంటే దేర్ ఇస్ నో సాంక్చుయిటీ ఇన్ ఇట్. వాళ్ళకి ఎవడో వెనకాల ఉంటే ముందుకు వెళ్ళిపోతారు, భయం నాకు లేదు ఏదైనా మాడతామని. ఎవడు లేడని తెలుసుకోగలిగారంటే స్క్రిప్ట్ లేదనుకోండి, భయంతో కూడిన పిరికితనే ఉంటుంది. సార్ ఇప్పుడు స్క్రిప్ట్ విషయానికి వస్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి మెజారిటీ కొంతమంది స్క్రిప్ట్ వచ్చింది కదా సార్, వాళ్ళు అధికార ప్రతినిధులు కానీ వాళ్ళు ఎంతో కొంత స్క్రిప్ట్ వస్తుంది. దాని స్క్రిప్ట్ అంటారు సార్. అధికార ప్రతినిధులకు వచ్చేది పార్టీ లైన్. పార్టీ లైన్ ప్రకారం వాళ్ళు మాడాలి. అందుకే స్క్రిప్ట్ వస్తే ఏంది? మరి పోసాని కృష్ణమురళి ఆయన కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్ కదా, ఆయన కూడా ఏ కార్పొరేషన్ సినిమాకి ఏదో కార్పొరేషన్ చైర్మన్, ఆయన కూడా ఒక లైన్ వచ్చింది అనుకోవచ్చు. అది కూడా స్క్రిప్ట్ లాగే. ఆయన అది స్క్రిప్ట్ అంటే ఇది కూడా స్క్రిప్ట్, అది లైన్ అంటే ఇది కూడా లైన్ అనుకోవచ్చు కదా సార్. ఏమని తిట్టమని అవడం చెప్తారండి మళ్ళీ అనమాట. అంటే ఇప్పుడు మీకు యాంకర్కి చేసి నన్ను ఇంటర్వ్యూ చేయమన్నారు, ప్రసాద్ గారిని రెచ్చగొట్టి తిట్టు అని చెప్పి మీకు ఎవరైనా సబ్జెక్ట్ ఇస్తే ఏం చెప్తారు మీరు? నేను ఎందుకు తిడతా? ఏ మీకైతే ఒకటి మిగిలిన వాళ్ళందరికీ కొట్టాలి చెప్పండి సార్. మళ్ళీ మనం అనుకుందాం. మీరే పని చేయరు, అంతంత స్టేచర్లో ఉన్న వాళ్ళ పనులు చేస్తారా? ఏమంటే వాళ్ళు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు చూపిస్తారు. వాళ్ళకి పాత కష్టాలు తెలుగుదేశంలో కడుపు రగిలిపోయి వచ్చిన బ్యాచ్లు కదా ఇది. వాళ్ళ పర్సనల్ ఎజెండాలు కొంతమంది మీద ఆపాదించి మాడుతూ ఉంటారు. మీరు గమనించండి. అది మొత్తం బ్లేమ్ అంతా ఎవరు తీసుకుంటున్నారు అంటే పార్టీ తీసుకుంటున్నారు. అంచేత పర్సనల్ ఎజెండాలతో ఎవడెవడో నడుచుకుంటున్నాడు. వాళ్ళందరికీ వాళ్ళ కోవర్ట్ల లేకపోతే అతిరథ మహారథుల తోపు తురుముకల్లా అని ఆలోచించుకునే నేపథ్యం పార్టీలకు ఉంటే ఎక్కడికక్కడ చెక్మేట్లు ఉంటాయి ఇలాంటి వాళ్ళకి. వాట్ ద హెల్ అన్నది కనుక డెసిషన్ ఉంటే ఒక అధినేత దగ్గర నుంచి ఇలాంటి ఆటలు ఉండవు. ఇవన్నీ ఆటలు అరటిపండు ఆటలు. ఎందుకంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే అధినాయకుడు సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అనవసరమైన చెత్త చెదరం ఉంటుందన్న కాన్సెప్ట్లో అతను ఫాలో అవడు. కాబట్టి ఈ లిస్ట్ వచ్చినట్లు నాటకాలు ఆడడం స్టార్ట్ చేశారు. వెన్ హీఈస్ కరెక్ట్ స్ట్రైట్ ఎవడో పక్కన తీసుకెళ్ళి చూపిస్తే తోలు నెక్స్ట్ చిరిగిపోతుంది ఎవరికైనా. ఎందుకంటే ఒక పెద్ద మనిషి పార్టీ అది ఎవరి దగ్గర ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ గ్రీష్మ అమ్మాయి తొడగొట్టింది, గ్యాప్ ఉంది కదా మహానాడులో. నెక్స్ట్ ఏ అమ్మాయి ఇది? ఏ పార్టీ అధినాయకుడికి రెండు చెత్త చెదరం నచ్చదు. బట్ ఇట్ హ్యాస్ టు గో ఇన్ టు ద లైమ్ లైట్ విత్ ప్రాపర్ నోటీస్. అప్పుడు ఖచ్చితంగా తగ్గుంటారు ఎవడని. ఇలాంటి వాళ్ళందరినీ మెటమెట బ్యాచ్లు అంటారు. సార్ మొన్న రోజా గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తే చూశాను సార్. ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే ఇప్పుడు రోజా గారికి ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు, కేసీఆర్ గారు మీ ఇంటికి వస్తున్నాం భోజనాలకు అని చెప్పేసి. సో దాని గురించి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది అని ఒక స్టేట్మెంట్ ఇస్తే, రేవంత్కి కుళ్ళు నేనంటే అంటే వాళ్ళంతా ఒక ఫ్రెండ్స్ అని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, పయ్యావల్లి కేశవ్ గారు కానీ ఇంకొకరి పేరు, మేమంతా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఒక మంచి స్థాయిలో ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు ఒక మంచి స్థాయిలో ఉన్నాము. ఇప్పుడు పయ్యావల్లి కేశవ్ గారే లాస్ట్ మినిస్టర్ అయ్యారు మా బ్యాచ్లో.
సో ఇలా పెయ్యావల కేశవ్ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి ఒక మాట చెప్పారు. సో మా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు కెమెరా ముందు కానీ అసెంబ్లీలో కానీ ఇప్పుడు ప్రెస్ మీట్లో కానీ ఒకరికొకరు తిట్టినా కానీ ఇంటర్నల్గా వాళ్ళు కలిసే ఉన్నారు కదా సార్. ప్రజలకైతే వేరే విధంగా పోర్ట్రేట్ అవుతుంది మనం కార్యకర్తలు. అంత దాకా ఎందుకు ఆ సినిమా వాళ్ళ సంగతి పక్క తిండి. కానీ నిన్న అసెంబ్లీ సమావేశాలు కంప్లీట్ అయినప్పుడు అచ్చెన్నాయుడు గారు మన బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ ఆలింగనాలు చేసుకుంటే ఫోటోలు లేవు. అవును, వాళ్ళంతా ఓటేసారు, జడ్డి వేదవాళ్ళ ప్రజలే. వాళ్ళ వెనకాల ఫాలోవర్స్ ఉంటారు చూడండి, వాళ్ళ బుర్ర తక్కువ బ్యాచ్ల కింద వాళ్ళని అభివర్ణించండి. వాళ్ళ దాకా ఏమవుదు. వీళ్ళు ఉచకాయించిపోయి ఊరికే రెచ్చిపోయి అలా మా కృష్ణ గారు రేళ్ళకి రెచ్చిపోతే చచ్చిపోతాం అనే విషయం గ్రహించగలిగితే ఎవరికైనా పని అవుతుంది. ఇవి తాత్కాలిక ఆవేశాలు, క్షణికావేశాలు నియోజకవర్గాల్లో ఉండడం సర్వసాధారణం. కానీ నాయకుల పట్ల ఇప్పుడు నాయకులు ఇద్దరు కత్తులు కట్టలు వేసుకుని బయటకు వచ్చిన ఉదంతా చూపించండి ఒక్కళ్ళని. లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు మన పిన్నిల్ గారికి బయలు వచ్చింది, బ్రహ్మనాయుడు మీద కత్తెట్టుకుని వెళ్ళిపోయాడు వద్దానికి వెళ్ళారు. అలాగే ఉంటాయి చేత ఇవన్నీ చూసి కూడా ప్రజలు గ్రహించకుండా ఊరికి ఆవేశాలకు గురై అదే మొన్న రోజా అనుభవించింది మళ్ళీ మీరే. అదే మొన్న రోజా గారు ఇంటర్వ్యూ చేసి ఎప్పుడు తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన రోజమ్మ ఇవాళేమో పయ్యోల కేసు మా బ్యాచ్ లో లాస్ట్ అందరికి సముచిత స్థానాలు వచ్చాయి. ఎందుకే హెచ్చుకోం కబుర్లు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.